వాటిలో మనకు వచ్చేసి ఇల్లు అవి అంటే ఇల్లు లేనివి, అదేవిధంగా సైట్ లేదు కూడా, ఇల్లు లేదు సైట్ లేదు, అవన్నీ కూడా మనకు 5,338 రావడం జరిగింది ప్రజాపాలనలో మనకు అర్బన్కి సంబంధించి. దాంట్లో నుంచి 5,338 తగ్గించి మనము వాటిని అన్నింటినీ వెరిఫై చేస్తే ఇల్లు లేనివి, అదేవిధంగా స్థలం లేని వాళ్ళు మనకు ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు 1,171 మంది రావడం జరిగింది. 1,171 మంది. ఆ 1,171 మంది తగ్గించి మనము ఈ జనగామ జిల్లాకు సంబంధించినటువంటి ఈ అర్బన్ మున్సిపాలిటీకి సంబంధించిన దాంట్లో మనకు 408 జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు గారు వాటిని 408ని అప్రూవ్ చేయడం జరిగింది. ఆ అప్రూవ్ చేసిన దాంట్లో నుంచి ఈరోజు మనము 38 బ్లాక్లో ఉన్నటువంటి ఒక్కొక్క బ్లాక్లో 12 ఇళ్ళు ఉంటాయి మనకు. ఆ 12 ఇళ్ళకు సంబంధించినటువంటి దాంట్లో 12 ఇళ్ళు ఉంటాయి మనకు. ఆ 12 ఇళ్ళకు సంబంధించినటువంటి 38 బ్లాక్లకు 35 బ్లాక్లకు సంబంధించినటువంటిది 339 ఇళ్లను డ్రా సిస్టమ్ ద్వారా అలాట్ చేయడం జరుగుతుంది. కొన్ని ఇళ్ళు కన్స్ట్రక్షన్ అయినాయి, కొన్ని ఇళ్ళు కాలేదు. అయితే ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిన ఇళ్లకు డైరెక్ట్గా మనకు అలాట్మెంట్ ఉంటుంది. కానీ వాటికి రేపొద్దున ఇందరమ్మ ఇళ్ళ కింద వాటిని కూడా శాంక్షన్ ఇచ్చి వాటిని కూడా కట్టేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆల్రెడీ ఈ మనకి ఏదైతే 408 ఇళ్ళు ఉన్నాయో వాటిలో 69 ఇళ్ళు ఆల్రెడీ మనకి ఇంతకుముందు 2 BHK అప్పుడు కొంతమంది అక్కడ ఇళ్ళు కొనుక్కొని ఉంది. ఆ ఏరియాని మనము స్థల సేకరణ చేసేటప్పుడు 69 ఇళ్లకు సంబంధించినటువంటి వాటిని చిన్న చిన్న ఇళ్లను తీసేసి వాళ్ళకి అప్పట్లో ఒక హామీ ఇవ్వడం జరిగింది. 69 మంది కూడా మేము నివేదిస్తామని. కాబట్టి ఆ 69 మంది కొంతమంది ఇప్పుడు ఆల్రెడీ ఆ ఇళ్లలో ఉన్నారు కాబట్టి వాళ్ళను డిస్టర్బ్ చేయకుండా ఆ 69 ఇళ్లను సపరేట్గా పెడుతూ ఆ పేరును కూడా మనం ఈ డ్రాలో తీసుకురావడం లేదు. అదేవిధంగా ఆ ఇళ్లను కూడా సపరేట్ చేసి మిగతా 408 నుంచి 69 ఇళ్లను తీసేసిన తర్వాత 339 ఇళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిన్నింటినీ డ్రా సిస్టమ్ ద్వారా అందరి సమక్షంలో ఏ బ్లాక్లో ఏ ఇల్లు ఏ లబ్ధిదారులకి అలాట్ చేస్తున్నాం అనేది మనం ఈ డ్రా సిస్టమ్ ద్వారా చూపించి మనం ఫైనల్ చేయడం జరుగుతుంది. ఇదే పద్ధతిలో రేపు పొద్దున కొంతమందికి ఇల్లు కంప్లీట్గా ఉన్న వాళ్ళకి కూడా ఇల్లు రావచ్చు. దాంట్లో అంటే ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసేది కూడా అలాట్ కావచ్చు. కన్స్ట్రక్షన్ చేయండి ఉంటే రేపు ఇద్దరం మన హౌసింగ్ ప్రోగ్రామ్లో వాటిని కూడా కట్టించి ఇవ్వడం జరుగుతుంది. హౌసింగ్ అందులో 200 ఇళ్లను గతంలో కట్టించి లబ్ధిదారులు కూడా ఇవ్వడం జరిగింది. వీటికి 540 బిల్లు ఉంటే 560లో 528 ఇళ్ళు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా 2 BHKలో గ్రౌండ్ చేయడం జరిగింది. గ్రౌండ్ ఇందులో 144 ఏమో పూర్తి స్థాయిలో పూర్తయింది. కొంత చేసింది తప్ప ఇంకా వివిధ దశలలో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు నాకు జీవో 33 ద్వారా ప్రభుత్వం ఏంటంటే ఇప్పుడు వీళ్ళందరినీ లబ్ధిదారులకు అలాట్ చేయాలి. చేసిన తర్వాత ఒకవేళ లబ్ధిదారులు వాటిని ఒక్కో బ్లాక్లో 12 వాళ్ళంతా కలుపుకొని వాళ్ళకి ఒక కమిటీగా ఫామ్ అయ్యి వాళ్ళ కట్టుకుంటే డబ్బులు వాళ్ళకి వేస్తారు, డైరెక్ట్ ప్రభుత్వం చేస్తారు. లేకపోతే మళ్ళీ ప్రభుత్వం నిర్ణయం కాంట్రాక్టర్లు వాళ్ళకి ఇంతవరకు పెట్టేస్తారు. కాబట్టి కంపల్సరీ అలాట్ చేయాలి, అలాట్ చేయాలని మాకు. కాబట్టి ఇందులో సార్ చెప్పినట్టు 60 గతంలో కొంతమందికి చేయడం వల్ల అవి పక్కన 339 డ్రా చేయడం జరుగుతుంది. నెంబర్లు వేయడం జరిగింది, 12 నెంబర్లు వేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఈ ఇళ్లకు సంబంధాలను వీటి నేమ్ ఉంటుంది. అదేవిధంగా వాళ్ళకు కేటాయించబడినటువంటి ఐడి కూడా ఉంటుంది. అంటే రాముడు అనే మనిషి పేరు 2-3 సార్లు కూడా రావచ్చు. కాబట్టి ఆ పేరుతో పాటు మనకు ఐడి కూడా ఇక్కడ రాయడం జరిగింది. కాబట్టి ఒక బాక్స్లో అన్ని అవి వేయడం జరుగుతుంది, ఒక బాక్స్లో ఇది వేస్తాం. దీంట్లోకి ఒక చీటి, దాంట్లోకి ఒకటి చీటి తీసి ఈ పేరుకు ఏ ఇల్లు అలాంటి అయిందో దాన్ని స్టాప్లెట్ చేసి ఇంకో బాక్స్లో వేయడం జరుగుతుంది. అదే మేము నోట్ చేసుకుంటాము, దాని ప్రకారం లేఅవుట్ ఉంటుంది. అదేవిధంగా ఫైనల్ లిస్ట్ కూడా రావడం జరుగుతుంది. కాబట్టి దీంట్లో ఎక్కడ కూడా దాపరికం కానీ అట్లాంటిది ఉండదు. ట్రాన్స్పరెంట్గా మీ ముందరనే తీయడం జరుగుతుంది.
బ్లాక్ పక్కన తీయడం జరిగింది. మిగతా బ్లాకుల్లో మాత్రమే మనం డ్రా చేస్తున్నాం. అదేవిధంగా ఒక్క బ్లాక్ లో వచ్చేసి మనకి 12 ఇండ్లు ఉంటాయి. అంటే ఒక్క బిల్డింగ్ లో 12 ఇండ్లు ఉంటాయి మనకు. అయితే ఆ 12 ఇండ్లకు సంబంధించినటువంటి నెంబరింగ్ ఎట్లా చేస్తామంటే గ్రౌండ్ ఫ్లోర్ నుంచి నెంబర్ స్టార్ట్ అవుతుంది. అంటే ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ లో 4 ఇండ్లు ఉంటాయి కాబట్టి 1 2 3 4 ఆ విధంగా ఇచ్చుకుంటూ మళ్ళీ 4 తర్వాత మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్ పోతాం. 5 6 7 8 అయిన తర్వాత మళ్ళీ 9 10 11 12 ఈ విధంగా వేయడం జరుగుతుంది. కాబట్టి ఈ నెంబరింగ్ ని బట్టి మాత్రమే మనకి తెలిసిపోతుంది ఏ బ్లాక్ లో ఏ ఫ్లోర్ లో మన ఇల్లు కేటాయించబడింది అనేది కూడా తెలిసిపోతుంది. అదేవిధంగా మనకు ఒక బ్లాక్ లో ఫస్ట్ బ్లాక్ స్టార్ట్ చేసినప్పుడు 1 నుంచి 12 వరకు ఒక బ్లాక్ లో ఇల్లు ఉంటాయి. మరి సెకండ్ బ్లాక్ లో పోయినప్పుడు ఆ నెంబర్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే 1 నుంచి స్టార్ట్ కాదు, 13 నుంచి స్టార్ట్ అవుతుంది. 13 14 15 16 వచ్చేసి ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటుంది. మళ్ళీ తర్వాత ఆ విధంగా మనకు ప్రతిదీ కూడా కంటిన్యూగా మనకు చివరి ఏదైతే ఇల్లు ఉంటుందో ఆ చివరి వరకు ఈ 339కి సంబంధించినటువంటి నెంబర్స్ ఉంటాయి మనకు. అంటే మధ్యలో 6 బ్లాక్లు తీసేస్తే మొత్తం 408 నెంబర్ల వరకు చివరి వరకు ఉంది. కాబట్టి బ్లాక్ లో మాకు ఏ నెంబర్ కేటాయించబడింది ఆ నెంబరు ఫస్ట్ ఫ్లోర్ లో ఉందా, గ్రౌండ్ ఫ్లోర్ లో ఉందా, సెకండ్ ఫ్లోర్ లో ఉందా అనేది ఈ నెంబర్ని ఈ అలాట్మెంట్ ని బట్టి మాత్రమే మనకు తెలిసిపోతుంది. కాబట్టి మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యి సార్ మాకు గ్రౌండ్ ఫ్లోర్ లో ఇస్తామన్నారు, మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్ లో ఇస్తామన్నారు, సెకండ్ ఫ్లోర్ వచ్చింది అనే కన్ఫ్యూజన్ కూడా మనకి ఎక్కడ ఉండదు. మనం ఈ లేఅవుట్ ఏ విధంగా చేస్తామో ఆ విధంగానే మనం డ్రా చేయడం జరుగుతుంది. కాబట్టి పేర్లను లబ్ధిదారులను 339కి సంబంధించినటువంటి పేర్లు వాళ్ళ ఐడీస్ కూడా ఒక బాక్స్ లో పెట్టడం జరిగింది. అదేవిధంగా బ్లాక్ వారీగా నెంబర్లను అలాట్ చేసినటువంటి చీటీలు కూడా ఒక దాంట్లో చేయడం జరుగుతుంది. అదొక చీటీ ఇదొక చీటీ చేయడం జరుగుతుంది. దాన్ని బట్టి ఏ బ్లాక్ లో ఏ నెంబర్ హౌస్ ఏ క్యాండిడేట్ కి అలాట్ అయింది అనేది ఫైనల్ చేసిన తర్వాత ఒక దాంట్లో రాసి ఈ స్లిప్లను దాంట్లో వేయడం జరుగుతుంది. అంటే దాంట్లో వేయడం జరుగుతుంది. కాబట్టి ఫైనల్ అయిన తర్వాత కూడా ఎక్కడైనా డౌట్ ఉన్నా చేసినా కానీ దాంట్లో నుంచి కూడా మేము ఈ లిస్ట్ ప్రకారం ఆ స్లిప్స్ అన్ని కనుక్కున్నాయా లేదా అనేది కన్ఫర్మ్ చేసిన తర్వాత లిస్ట్ బయటికి ఇవ్వడం జరుగుతుంది. పీడీ గారు ఈ ఒక్కొక్క డ్రా సిస్టాన్ని ఎవరితో స్టార్ట్ చేయండి. రాజకీయ పార్టీలకు లిస్ట్ చేయడం ద్వారా ఎవరెవరికి ఇచ్చినటువంటిది కూడా Block number 24, block number 284. విజయలక్ష్మి వార్డ్ నెంబర్ 2. బ్లాక్ నెంబర్ 284. వార్డ్ నెంబర్ 26 గారికి బ్లాక్ నెంబర్ 29 బ్లాక్ నెంబర్ 339 అలాట్ చేయడమైంది. రాజేశ్వరి వార్డ్ నంబర్ 27 కులాసా రాజేశ్వరి వార్డ్ నంబర్ 27 గారికి బ్లాక్ నంబర్ 29 బ్లాక్ నంబర్ 346. సాంబరాజు రాజలక్ష్మి వార్డ్ నంబర్ 26 గారికి బ్లాక్ నంబర్ 10 బ్లాక్ నంబర్ 114. విజయలక్ష్మి వార్డ్ నంబర్ 29 నాంపల్లి విజయలక్ష్మి వార్డ్ నంబర్ 29 గారికి బ్లాక్ నంబర్ 21 ఫ్లాట్ నంబర్ 243. హరీం సుల్తానా వార్డ్ నంబర్ 13 హరీం సుల్తానా వార్డ్ నంబర్ 13 గారికి బ్లాక్ నంబర్ 2 ఫ్లాట్ నంబర్ 22 కేటాయించడం జరిగింది.